Hi guys, welcome to my channel. Today it's going to be another nails video along with hand care. సో మీరు చూసినట్టయితే దిస్ ఇస్ హౌ మై హ్యాండ్ లుక్స్ రైట్ నౌ. నా హ్యాండ్స్ అండ్ ఫింగర్స్ మీద కొంచెం హెయిర్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. సో నేను ఆ హెయిర్స్ని నవ్ అండ్ దెన్ రిమూవ్ చేస్తూ ఉంటా. సో లెట్ స్టార్ట్ మై సింపుల్ హ్యాండ్ కేర్ రొటీన్. ఆల్ యూ నీడ్ ఈస్ జస్ట్ టూ థింగ్స్, అలోవెరా జెల్ అండ్ ఫేషియల్ రైజర్. అలోవెరా జెల్‌ని ఫస్ట్ హ్యాండ్ మీద అప్లై చేసుకొని, అది మొత్తం డ్రై అవుట్ అవ్వక ముందుకే రేజర్‌తో స్మాల్ స్మాల్ స్ట్రోక్స్‌తోని హెయిర్ గ్రోత్‌కి ఆపోజిట్ డైరెక్షన్‌లో షేప్ చేయాలి. ప్లీజ్ బీ కేర్‌ఫుల్ విత్ రేజర్ ఇఫ్ ఇట్స్ యువర్ ఫస్ట్ టైమ్ యూజింగ్ ఇట్. ఎందుకంటే సరిగ్గా పట్టుకోకపోతే స్కిన్ కట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ రేజర్‌ని ఎప్పుడైనా 45 డిగ్రీస్ యాంగిల్‌లో పెట్టాలి. స్ట్రెయిట్‌గా పెడితే స్కిన్ కట్ అవుతది. సో దిస్ అప్లైస్ టు ఫేస్ షేవింగ్ ఆల్సో. సో ఫేస్ మీద అయినా, హ్యాండ్స్ మీద అయినా ఎక్కడైనా షేవ్ చేస్తున్నప్పుడు బ్లేడ్‌ని ఎప్పుడైనా ఇలా స్లాంట్‌గా పెట్టాలి. అలా స్లాంట్‌గా పెట్టడం వల్ల స్కిన్ కట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మీరు చూసినట్టయితే నేను హెయిర్ గ్రోత్‌కి ఆపోజిట్ డైరెక్షన్‌లో షేవ్ చేస్తున్నా. అండ్ ఫింగర్స్ మీద కొంచెం జాగ్రత్తగుండాలి. ఎందుకంటే అక్కడ స్కిన్ ఫోల్డింగ్స్ రావడం వల్ల కట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో, కొంచెం ఇలా ఫోల్డ్ చేసి తీస్తే బెటర్. కొంతమందైతే డ్రై షేవింగ్ కూడా చేస్తారు. బట్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు యూజ్ సమ్ ఆయిల్ ఆర్ జెల్. ఈ హెయిర్ రిమూవింగ్ అనేది అంత మ్యాండేటరీ ఏం కాదు. కానీ నాకే నా ఫింగర్స్ చూసుకున్నప్పుడు, రింగ్స్ పెట్టుకున్నప్పుడు ఆ హెయిర్స్ వల్ల కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తది. అందుకే నేను ఇంక అలా షేవ్ చేస్తూ ఉంటా. సో, మీరు చూసినట్టయితే ఆ కాటన్ ప్యాడ్ మీద ఎంత హెయిర్ వచ్చిందో చూడండి. హెయిర్ రిమూవింగ్ అయ్యాక ఇలా ఎక్సెస్ క్రీమ్‌ని కాటన్ ప్యాడ్‌తో క్లీన్ చేసుకోవాలి. లేదంటే వాటర్‌తో కడిగేసుకున్నా పర్వాలేదు. టడా! ఇట్స్ సో క్లీన్ అండ్ షైనీ. సేమ్ అలానే ఇంకో హ్యాండ్ మీదున్న హెయిర్ కూడా రిమూవ్ చేసేసిన. ఇప్పుడు నెయిల్ పాలిష్ పెట్టుకోవడం ఒకటే మిగిలింది. ఈ వీక్ నేను గ్రీన్ కలర్ పాలిష్ పెట్టుకుందాం అనుకుంటున్నా. అండ్ ఐయామ్ గోనా కాల్ దెమ్ యాస్ లీఫీ నెయిల్స్. ఈ నెయిల్ పాలిష్ వచ్చేసి నేను జూడియోలో తీసుకున్నా. యాక్చువల్లీ జూడియో నెయిల్ పాలిషెస్ ఆర్ రియల్లీ గుడ్. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే అదేంటి ఫస్ట్ రైట్ హ్యాండ్‌కి పెట్టుకోవాలి కదా అని అనుకుంటుండే. కానీ ఈసారి కొంచెం టైం ఉందని చెప్పేసి ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్‌కి పెట్టుకొని అది కంప్లీట్‌గా ఎండిపోయాక అదే హ్యాండ్‌తో రైట్ హ్యాండ్‌కి పెట్టుకున్నా. సో నాకెక్కడ ఏం ఖరాబ్ అవ్వలేదు. ఇందులో ఏముంది జస్ట్ నెయిల్ పాలిష్ పెట్టుకోవడం కదా అని అనుకుంటారు. కానీ నెయిల్ పాలిష్ పెట్టుకోవడం కూడా ఒక ఆర్టే. పక్కకి అంటకుండా, ఖరాబ్ అవ్వకుండా నీట్‌గా ఫస్ట్ అటెంప్ట్‌లోనే పెట్టుకోవడం అనేది ఒక స్కిల్లే. అందుకే ఇప్పుడు అందరూ ఆర్టిఫిషియల్ నెయిల్స్, నెయిల్ ఆర్ట్ స్టూడియోస్‌కి వెళ్తున్నారు. పాలిష్ ఎప్పుడైనా 2 లేయర్స్ వేయాలి. అప్పుడైతేనే మన కలర్ మంచిగా కనిపిస్తది. లేదంటే ఫస్ట్ లేయర్ ట్రాన్స్‌పరెంట్‌తో వేసి దాని మీద ఏ కలర్ పెట్టుకోవాలనుకుంటున్నారో అది పెట్టేసినా బాగా కనిపిస్తది. సింగిల్ లేయర్ పెడితే లోపల ఉన్న నెయిల్ కలర్ కనిపిస్తది. సో, సెకండ్ లేయర్ పెట్టడం వల్ల మన నెయిల్ పాలిష్ కలర్ అనేది మంచిగా కనబడతది. 2 హ్యాండ్స్‌కి నెయిల్ పాలిష్ పెట్టుకోవడం అయితే ఫినిష్ అయింది. ఈ కలర్ నా హ్యాండ్స్‌కి ఎలా ఉందో చెప్పండి. అలాగే నెక్స్ట్ వీక్ ఏ కలర్ ట్రై చేయాలో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.